తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎం అయిన పాలమూరుకు మాత్రం జిల్లావాసే. అందుకే సొంత జిల్లాపై ఉన్న మమకారాన్ని మరోసారి బయటపెట్టారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కోరారు. సీఎం స్థాయిలో తన జిల్లాకు ఏం కావాలో చేసుకునే రేంజ్లో ఉన్న సహచర మంత్రులను రిక్వెస్ట్ మేనర్లో తనదైన స్టైల్లో జిల్లా అభివృద్ధికి సహాయం చేయాలని కోరడం రేవంత్ రెడ్డి చాకచక్యానికి నిదర్శనమంటున్నారు రాజకీయ నిపుణులు. తానొవ్వక నొప్పించక ధన్యుడు సుమతి అన్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనటానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. అందులోనూ తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీఎం హోదాలో తన జిల్లాకు ఏం కావాలో అది మంజూరు చేసుకునే పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అటు సొంత పార్టీతో పాటు ఇటు అపోజిషన్ నుంచి విమర్శలు రాకుండా స్కెచ్ వేస్తున్నారట. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సొంత జిల్లాకు ఎక్కువ నిధులను తీసుకువెళ్తున్నారనే టాక్ రాకుండా కేర్ తీసుకుంటున్నారట రేవంత్. మిగతా మంత్రులు ఏమనుకుంటారోనని, సొంత జిల్లాకు ఏం కావాలో అది తీసుకువెళ్తే మిగతా మంత్రులు ఏమనుకుంటారోనని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా తన సొంత జిల్లాపై కాస్త ప్రేమ చూపించాలని విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా మారింది. పాలమూరు జిల్లా అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లపై కొన్ని ఎక్కువ సంతకాలు చేయాలని సరదాగా అన్నప్పటికీ సీఎం తన సొంత జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రులను కోరడం ఆయన రాజకీయ చాకచక్యానికి నిదర్శనం అంటున్నారు రాజకీయ నిపుణులు. డిప్యూటీ సీఎం బట్టి నుంచి మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా మంత్రులందరినీ మహబూబ్ నగర్ అభివృద్ధికి సహకరించాలని స్వయంగా కోరడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. అటు మహబూబ్ నగర్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మిగతా జిల్లాల ప్రజలు కూడా కన్విన్స్ అయ్యేలా రేవంత్ చాతుర్యం ప్రదర్శించారని అంటున్నారు అనలిస్టులు. ఇదే సమయంలో ఏ మంత్రిత్వ శాఖలో తాను తలదూర్చడం లేదని, తన మంత్రివర్గంలోని మంత్రులందరికీ పూర్తి స్వేచ్ఛుందని చెప్పే ప్రయత్నం చేశారట. ఆఖరికి తన జిల్లా అభివృద్ధిపై కూడా మంత్రులదే ఫైనల్ డెసిషన్ అన్నట్లుగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి మంత్రులతో సరదాగా మాట్లాడినా ఆయన మాటల్లో చాలా ఆంతర్యం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.